హాయ్ ఫ్రెండ్స్, ఈ వరల్డ్లో ఎంతమంది బిలియనీర్స్, ఎంతమందిలో మిడిల్ క్లాస్ ప్రజలు ఉన్నారో మీకు తెలుసా? అయితే రండి, ఈ ప్రపంచంలో బిలియనీర్స్ జస్ట్ 2775 మంది ఉంటే మిగిలిన వాళ్ళు 68.29 కోట్ల మంది పేద మరియు మధ్యతరగతి వాళ్లే ఉన్నారు. బహుశా ఇది వింటున్నప్పుడు మీకు షాక్గాను లేదా ఆశ్చర్యకరంగానూ అనిపించవచ్చు, కానీ ఇది రియల్ డేటా. అయితే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఒకటి మనకు వస్తుంది. బిలియనీర్స్కు అలాగే మిడిల్ క్లాస్ ప్రజలకు మధ్య ఇంత డిఫరెన్స్ ఎందుకుంది? కొంతమంది మాత్రమే సక్సెస్ ఎందుకు అవుతున్నారు? వాళ్ళు మాత్రమే బిలియనీర్ల లిస్టులోకి ఎందుకు వెళుతున్నారు? మిగిలిన వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? దానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. అదే ఖాళీ టైం. అంటే మన మెయిన్ వర్క్ తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నామన్న దానిపైనే సక్సెస్ మంత్ర ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ వ్యక్తుల మధ్య తేడా కూడా ఇదే. అన్సక్సెస్ఫుల్ వ్యక్తులు వాళ్ళ ఫ్రీ టైంని ఫ్యూచర్కు సంబంధం లేని వాటితో గడిపేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు గతం లేదా వర్తమానంలో మాత్రమే ఉండిపోతారు. అదే సక్సెస్ఫుల్ వ్యక్తులు పూర్తిగా ఫ్యూచర్కి పనికొచ్చే పనులే చేస్తారు. దానివల్ల అదనపు ఇన్కమ్ వస్తుంది, అలాగే భవిష్యత్తు ప్రణాళికలు కూడా సరిగ్గా ఉంటాయి. అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ నేను ఆ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందులో నెంబర్ 1, ఫోకస్ ఆన్ హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఫేమస్ కోట్ మీకు తెలిసే ఉంటుంది కదా. అమెరికా లాంటి చాలా కంట్రీస్ మనీ కన్నా హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి. అదే ఇండియా అయితే పాపులేషన్లో ప్రపంచంలోనే పేరొందింది. కానీ ఇక్కడ కేవలం 30% మంది మాత్రమే హెల్త్ మీద శ్రద్ధ చూపిస్తున్నారు. మిగిలిన వాళ్ళు మేము ఫిట్గా ఉండాలనుకుంటున్నాం కానీ మా దగ్గర టైం ఉండదని హెల్త్ గురించి సాకులు చెప్తున్నారు. ఇది చాలా మిస్కాన్సెప్షన్. హెల్త్ గురించి పట్టించుకోవడం అంటే పెద్దగా బాడీ బిల్డర్లు కావడం కాదు. రోజులో కేవలం కొంత సమయం ఎక్సర్సైజ్కి కేటాయించడం. దీనివల్ల మీ బాడీ యాక్టివ్గా ఉండి చాలా కాలం ఆరోగ్యంగా ఉంటారు. ఫేమస్ బుక్ యాంటీఫ్రిజల్ రచయిత నసీమ్ నికోలస్ ఫ్రైజైడ్ అండ్ యాంటీఫ్రైజైడ్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనం ప్రెషర్ ఇస్తే వెంటనే పగిలిపోయే ఫ్రైజల్ వస్తువు, అదేవిధంగా ఎంత ప్రెషర్ ఇస్తే అంత గట్టిగా తయారయ్యే యాంటీఫ్రైజల్ కోసం ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఉదాహరణకు మీ ఫోన్ ఒక్క దెబ్బతో ముక్కలైపోతుంది. కానీ మీ బాడీ మీద దేంతోనైనా కొడితే ఆ సమయానికి నొప్పి అనిపించినా అదే పని రోజు చేస్తుంటే కొన్నాళ్ళకి అలవాటు పడి మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎందుకంటే మన బాడీ యాంటీఫ్రైజల్ కాబట్టి దీని మీద ఎంత ప్రెషర్ ఇస్తే అంత గట్టిగా తయారవుతుంది. అదేవిధంగా మనం హెల్త్ విషయంలో రోజుకి 20 నుంచి 30 నిమిషాలు కేటాయించి ఎక్సర్సైజ్ల మీద దృష్టి పెడితే మన బాడీ చాన్నాళ్ళు చక్కగా మెయింటైన్ అవుతుంది. నెంబర్ 2, లెర్న్ న్యూ స్కిల్స్. స్మార్ట్ అండ్ యావరేజ్ వ్యక్తుల మధ్య డిఫరెన్స్ కొత్త స్కిల్స్ నేర్చుకోవడంలో ఉంది. స్మార్ట్ పీపుల్ న్యూ స్కిల్స్ నేర్చుకుని వాళ్ళు బెటర్గా అవడమే కాకుండా వారి విలువలను పెంచుకుంటూ ఉంటారు. టైంతో పాటుగా మన వాల్యూని పెంచుకుంటూ వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. న్యూ స్కిల్స్ వారి నాలెడ్జ్తో పాటు ఇన్కమ్ని కూడా పెంచుతుంది. నేర్చుకోవడానికి ప్రోగ్రామింగ్, కోడింగ్, పబ్లిక్ స్పీకింగ్, కాపీ రైటింగ్ లాంటి ఎన్నో కొత్త విషయాలు మార్కెట్లో ఉన్నాయి. మీ డబ్బుల్ని మేనేజ్ చేయడానికి, ఫ్యూచర్లో సక్సెస్ అవ్వడానికి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనే స్కిల్ మీలో ముఖ్యంగా ఉండాలి. ఇలాంటి వాల్యుబుల్ స్కిల్స్ నేర్చుకోవడానికి మార్కెట్లో 9 స్టడీ మెటీరియల్స్, 68 వీడియోస్ ఉన్న కోర్స్ elearnmarket.com అనే వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 3, రీడ్ బుక్స్. ప్రపంచంలో సక్సెస్ఫుల్ అండ్ అల్ట్రా సక్సెస్ఫుల్ పీపుల్ కేవలం వాళ్ళు ఏదో తెలుసుకుని లేదా నేర్చుకుని మాత్రమే సక్సెస్ అయిపోలేదు. వారికంటే ముందు సక్సెస్ అయిన వారు వారి అనుభవాలతో రాసిన పుస్తకాలను చదివి దాని ద్వారా నేర్చుకుని సక్సెస్ అయ్యారు. ప్రపంచంలోనే గొప్ప ఇన్వెస్టర్గా పేరుగాంచిన వారెన్ బఫెట్ దీనికి మంచి ఉదాహరణ. అయితే ఆయన ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన క్రెడిట్ని అంతా ఆయన పేరు మీద కాకుండా బెంజమిన్ గ్రహాంకి ఇస్తారు. ఎందుకంటే ఆయన ఇన్వెస్ట్ చేసినప్పుడు ఉపయోగించిన టెక్నిక్ కానీ ప్రిన్సిపల్ కానీ బెంజమిన్ గ్రాహం రాసిన ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్ నుంచి నేర్చుకున్నారు. ఈ విషయం ఆయన ఎన్నో ఇంటర్వ్యూస్లో కూడా మెన్షన్ చేశారు. 1-2 ప్రయత్నాల్లో ఎవ్వరూ సక్సెస్ కారు. అయినా మనకి నచ్చిన ఐడియా వేరే వాళ్ళకి నచ్చాలని కూడా లేదు. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ రాసిన పుస్తకాలు చదువుతూ అందులో వాళ్ళు చేసిన తప్పుల్ని చేయకుండా జాగ్రత్త పడుతూ గొప్ప వాళ్ళు సక్సెస్ అవుతారు. అందుకు సక్సెస్ఫుల్ పీపుల్ ఐడియాస్, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ అచీవ్మెంట్స్ తెలుసుకోవడం కోసం మీరు కూడా వీలైనంత వరకు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. నెంబర్ 4, స్టార్ట్ ఏ సైడ్ హస్ల్. 9 నుంచి 5 వరకు ఉన్న షెడ్యూల్ నుంచి బయటకు వచ్చి ఎప్పుడూ ఒకరి కోసం పనిచేయడం కాకుండా మీ ఫ్రీ టైంలో మీ సెకండ్ ఇన్కమ్ కోసం మీకోసం పనిచేయండి. ఈ రోజుల్లో సైడ్ ఇన్కమ్ సంపాదించడం చాలా ఈజీ అయిపోయింది. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు మీ సైడ్ హస్ల్ అనేది ఈజీగా మొదలు పెట్టొచ్చు. సైడ్ హస్ల్ కోసం యూట్యూబ్ని స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది నా జీవితాన్ని మార్చింది కాబట్టి ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది. మీరు వీడియోలు చేయాలనే టాపిక్ యూనిక్గా అవసరపడేలాగా ఉండేలాగా చూసుకోండి. ఒక్కసారి మీ ఛానల్ పెరిగితే దాని మీద ఎంతైనా సంపాదించవచ్చు.
వీడియో ప్లాట్ఫామ్, కాంటెంట్ ప్లాట్ఫామ్ చాలా వైడ్ రేంజ్లో విస్తరిస్తుంది కనుక ఇప్పుడు కనుక మీరు ఒక మంచి ఛానల్ని క్రియేట్ చేసి సరైన కంటెంట్ ఇవ్వగలిగితే మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అలా మీ ఫ్రీ టైంని వేస్ట్ చేయకుండా యూట్యూబ్లో వర్క్ చేస్తూ సైడ్ ఇన్కమ్ని సంపాదించుకోండి. మీ ఛానల్ తొందరగా పాపులర్ అయినా లేక కొంచెం టైం పట్టినా కూడా డౌట్ లేకుండా మీరిచ్చే కంటెంట్ని బట్టి మీ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి టిప్స్ అన్ని ఉపయోగించుకుని ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అనేది ఆలోచించడం మానేసి ఏదో ఒకటి మొదలు పెట్టండి. ఎందుకంటే సమయం మనకు తెలియకుండానే గడిచిపోతుంది కాబట్టి.